అతిథుల పరిచయం శ్రీ ధారా గోపి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, టైమ్స్ ఆఫ్ ఇండియా మాజీ అసిస్టెంట్ ఎడిటర్. శ్రీ కరణం ధర్మశ్రీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, మాజీ విప్గా కూడా పనిచేసినటువంటి నేత. ఇక వార్తల్లోకి వెళ్దాం. వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలు చూస్తే అంతా వారే చేశారట. నకిలీ మద్యం ర్యాకెట్ వ్యవహారంలో సర్కారు కనికట్టు, చిన్న చిన్న వారిపై కేసులతో చేతులు దులుపుకుంటున్న వైనం. అలాగే ఇది విషాదం. బాణాసంచా తయారీ కేంద్రంలో 8 మంది ఆహుతైపోయారు దురదృష్టవశాత్తు. కోనసీమ జిల్లా రాయవరం మండలంలో పెను విషాదం అంటూ అన్ని పత్రికల్లో కూడా ప్రముఖంగా వార్తలు ఇచ్చాయి. కనీసం తాగునీరు కూడా ఇవ్వలేకపోయారు. కురుపం హాస్టల్లో కలుషిత నీరే బోరు నీరే దిక్కు అంటూ బాధితులు వాపోతున్న వైనం. ఆటోలు తెప్పొద్దు, ఫ్లెక్సీలు కట్టొద్దు, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి సర్కార్ కుయుక్తులు అంటూ పెద్ద అక్కడ జరుగుతున్నటువంటి తీరు. చివరికి ఫ్లెక్సీలు కడుతుంటే కూడా వీళ్ళు అడ్డం పట్టడం. చివరికి డీజీపీ గారు సైతం జగన్ గారి అసలు జీరో టాలరెన్స్ అని చెప్పి రకరకాల ఆయన కూడా స్టేట్మెంట్ ఇవ్వటం, ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ఇది ప్రజాస్వామ్యమా కాదా? మరి గతంలో చంద్రబాబు గారు వాళ్ళప్పుడు తిరిగినప్పుడు కూడా ఇట్లాగే ఉందా ఏంటో మరి చూడాలి. అలాగే టీడీపీ నేత జయచంద్రారెడ్డిపై కేసు పెట్టొచ్చు అంటూ కథనాన్ని ఇచ్చారు. నకిలీ మద్యంపై మహిళల కన్నెర్ర. నకిలీ మద్యం తయారీ మాట సరఫరా నిజమే అంటూ అధికారులు నివేదించారు. ఇక జేఈఈ సిలబస్ మార్చాల్సిందే అంటూ కేంద్రానికి రాష్ట్రాల సూచన. 15 నుంచి నిరవధిక సమ్మె చేస్తాం ప్రకటించిన విద్యుత్ ఉద్యోగుల జేఏసీ. ఇక వైద్య కళాశాల రక్షణకు పోరుబాట పట్టబోతున్నారు ప్రజా సంఘాలు కానీ వైఎస్ జగన్ ఇవాళ ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నారు. ఇక ఎల్లో మీడియా సంఘం వార్త చూస్తే వైద్యశాలలను పీపీపీలో నిర్మిస్తే తప్పేంటని హైకోర్టు ప్రశ్నించిందన్న వార్తను ప్రముఖంగా ఇచ్చారు. ఓకే, అయితే అసలు సమస్య పీపీపీ కాదు, గవర్నమెంట్ ఆస్తులు తీసుకెళ్ళి డైరెక్ట్గా వీళ్ళు కొంత ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళకి అప్పజెప్పటం కానీ. మరి వీళ్ళు రాశారు, జగన్ గారు మంత్రి గారు రాసినట్టున్నారు, జగన్ గారు ఇల్లు కట్టుకున్నారు కదా, దాని బదులు ఆసుపత్రులు కట్టారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు వీళ్ళంతా ఇల్లు కట్టుకున్నారు కదా, మరి వాళ్ళు కూడా ఓపెన్ చేసి ఉండొచ్చు కదా అని అడుగుతారు కదా. ఏంటో ఈ ప్రశ్నలు ఏంటో ఇదేంటో అర్థం కాకుండా ఉంది. రాష్ట్రానికి 1.14 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, 67,000 మందికి ఉపాధి అని ఇప్పుడు చెప్తున్నారు. మంచిదే వస్తే, కానీ ఇంకో 4 రోజులు పోయిన తర్వాత వచ్చేసి నేను చెప్పుకుంటే సంతోషం. తర్వాత పేద విద్యార్థులకు ఇన్ఫోసిస్ ట్యాబ్లెట్ గతంలో కూడా ఇచ్చారు కదా. తర్వాత మరో 7గురికి నకిలీ మకిలీ, వారిలో 2 ములకల చెరువు నేతలు. అంతేగాని సూత్రధారులు, పాత్రధారులు అసలు ఇంత స్థాయిలో దీన్ని పెట్టడం వెనక ఆ డబ్బు ఎవరు ఇచ్చారు, అక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళింది, బెల్ట్ షాపులు డైరీ ఏమైంది, ఆ డైరీలో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఇలాంటి వివరాలు ఏమీ బయట పెట్టకుండా అసలు ఏమీ లేకుండా లోకల్గా ఏదో జరిగి చిన్న ఇష్యూలాగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా కనపడతా ఉంది. రాజ్భవన్ నిర్మాణానికి 212 కోట్లు అటండి. భారీ ఎత్తున ముఖ్యమంత్రి అధ్యక్షతన సిఆర్డీ సమావేశంలో నిర్ణయం. ఇక అర్ధంతరంగా వదిలేసి ఇప్పుడు రాద్ధాంతమా అని మంత్రి సత్యకుమారు, తర్వాత వైసీపీ నేతల తీరుపై విస్మయం అంట. మరి అసలు ఇన్ని 100,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెడితే ఆ ఖర్చు పెట్టిన దాన్ని కూడా ఈ ఖర్చు వదిలేసి ఇవన్నీ ఇట్లా చేస్తుంటే అట్లా ఇది ఏంటో అర్థం కాకుండానే ఉంది. నాడు పట్టించుకోకుండా నేడు పర్యటన అంటూ సత్యకుమార్ ప్రశ్నాడంట. గీత దాడితే క్రిమినల్ చర్య అంటూ డీజీపీ గారు సైతం రంగంలో దిగి హెచ్చరిస్తున్నారు. ప్రజల్ని భయపెడితే చూస్తూ ఊరుకోమంట. కల్తీ మద్యంతో ప్రాణాలు పోతున్నాయంటూ వైకాపా కుట్రంట. మరి గతంలో జగన్ గారి డిస్టిలరీ నుంచి ఇస్తేనే కుట్రని 30,000 మంది ప్రాణాలు పోయినని చెప్పినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారని చెప్పినప్పుడు ఆయన మళ్ళీ ఇవాళ కూడా చెబుతున్నాడు కదా. ఆసుపత్రుల్లో, హైదరాబాద్లో ఆసుపత్రుల్లో ఇవ్వాలంటే గత గవర్నమెంట్ ఉన్నప్పుడు హైదరాబాద్లో డాక్టర్లు చెప్పారు ఈ మద్యం తాగిన వాళ్ళు చాలామంది జబ్బులు పాటుపడ్డారని ఆ రోజుల్లో. మరి ఇప్పుడేం చెప్పట్లేదు డాక్టర్లు. అప్పుడు నిఘా వర్గాలు చెబుతారు, డాక్టర్లు చెబుతారు. ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడట్లేదు. ఆయన మీద జోకులు పవన్ కళ్యాణ్ గారి మీద. ఇక చంద్రబాబు గారు తన ఒరిజినల్ స్టైల్లో దీని అంతటిని రాజకీయ కుట్రగా, ఎల్లో మీడియాని అడ్డం పెట్టుకుని రాజకీయ కుట్రగా మార్చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్ప ఈ మద్యం ఎక్కడి దాకా వెళ్ళింది, ఎంతమంది దాగి ఉంటారు, దీని మీద ఒక అవగాహన ఉందా? మరి జరిగిందో లేదో తెలియని మద్యం స్కామ్ మీదేమో ఎక్కడెక్కడికో మూలాలు అది ఇదని బాసులు, సూత్రధారులు, పాత్రధారులు అంటే రాశారు కదా. ఇప్పుడు రాయరే. ఇప్పుడు అంత పెద్ద ప్లాంట్ ఎవ్వడికి తెలియకుండా మోటార్లు గీటర్లు అన్నీ బిగించేశారంట. ఇంత దుర్మార్గంగా అయింది. కుర్చీలు విసిరేసి వేదికను కూల్చేసి సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు నిర్ణయంపై స్థానికుల ఆగ్రహం. ఆందోళనతో నిలిచిన ప్రజాభిప్రాయ సేకరణ. అదానీ గోబ్యాక్ అంటూ గాజువాక ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జనం నినదిస్తున్నారు. తర్వాత
వరల్డ్ గేట్వే ముంబై అంటూ ప్రధాని మోడీ గారు అన్నారు. కల్తీ మద్యంపై వైసీపీ కుట్రలు, మంత్రులు తిప్పికొట్టాలని చంద్రబాబు గారి పిలుపు. అంతేగాని ప్రజల ఆరోగ్యాన్ని ఎలా కాపాడాలన్న దాని మీద కాకుండా దీని మీద దృష్టి పెట్టారేమో. పీపీపీతో తప్పేంటని, నిధులు లేవంట, నిధులు లేనప్పుడు మెడికల్ కాలేజీలు కట్టాలంటే ఏళ్ళు పడుతుందని హైకోర్టు వారు వ్యాఖ్యానించారంటే దాన్ని ప్రముఖంగా వేశారు. కరెక్ట్, ఆల్రెడీ కట్టిన వాటి సంగతి ఏమిటి? 50 గతంలో ప్రైవేట్ కాలేజీలకి ఏమైనా గవర్నమెంట్ ఏమైనా ల్యాండ్ ఇచ్చిందా, బిల్డింగ్లు ఇచ్చిందా? ఇన్ని ఇచ్చి చివరికి జిల్లా ఆసుపత్రులు కూడా ఏమైనా రాసి ఇచ్చిందా? అది కదా అసలు సమస్య. దాన్ని సరే మరి హైకోర్టు వారు ఏం చేస్తారో తెలియదు కానీ, బట్ ఇవన్నీ కూడా ఇష్యూస్, ప్రజల అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయనేది కూడా పరిగణలో తీసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి ఎల్లో మీడియా రాస్తుంది, నకిలీకి నాడే నాంది అంట. జగన్ గారి జమానాలో మొదలైందని చెప్పి అసలు ఆ రోజుల్లో ఎక్కడన్నా నకిలీ మద్యం ఎక్కడన్నా 1-6 చోట్ల వేరేదో తీసుకుని కొద్దిమంది ఇది అయిపోతేనే ఇంకేముంది అమ్ము అని గందరగోళం చేసిన ఎల్లో మీడియా ఇప్పుడు మాత్రం అప్పుడే కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. సమాజానికి నిజంగానే ఈ ఎల్లో మీడియా ప్రమాదకరంగా, హానికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇది గుర్తించకపోతే మాత్రం వాళ్ళకి చాలా నష్టం అని చెప్పాలి. ఇక కాఫ్ సిరప్ డెత్స్ ఇన్ 2 more ఎంపీ డిస్ట్రిక్ట్స్, 12 మౌంట్స్ 21. ఈ దగ్గు మందు అంట, అది అక్కడ మధ్యప్రదేశ్లో 21 మంది చనిపోయారట కాఫ్ సిరప్ తాగి. సో ఇటువంటి వాటి మీద జనం అప్రమత్తంగా ఉండాలి.